ఇప్పుడన్నా ఇంట్లో నువ్వు ఒక్కదానివే ఉన్నావు, దొంగలు పడ్డిరా అనుకో, అప్పుడు ఏం చేస్తావు? దాచుకోను. మరి ఏం చేస్తావు? ఇట్లా నిల్చొని ఇట్లా పెట్టుకుంటా. పెట్టుకుంటే నేను తీసి పక్కకు పెట్టి అవన్నీ తీసుకొని పోతారు. నువ్వు ఇట్లా పెట్టుకుంటే ఏం భయపడతారు? నువ్వు చిన్న పాపవి. అరే నీకు ఇట్లా చెప్పాలక్క, నేను ఇక్కడ అన్నిటికి మధ్యలో నిలబడాలి. ఇక్కడ ఉన్నాను అనుకో దొంగ, చేయను కాళ్ళ పట్టుకోవాలి, మళ్ళీ తిప్పాలి. ఏం తిప్పాలి? చేయని, వాళ్ళ చేయని. లేకపోతే కింద అంటే కాలు తొక్కాలి. నన్ను ఇక్కడ పెట్టుకున్నాను అనుకో, ఇక్కడ డ్యూటీని ఇంట్లో పట్టుకొని ఇట్లా తిరిగి పొట్ట మీద గుద్దిననుకో అక్కడ పడతారు. అత్తం దొంగలు ఈ వీడియో చూసిరంటే అసలు ఇంకా మీ ఇంటి సరౌండింగ్స్ కూడా రారు. ఇంకా దియా ఉంది కాబట్టి కదా. నీ కరాటే కూడా వచ్చా? మీ స్కూల్లో నేర్పిస్తారా? అందుకే ఈ టెక్నిక్స్ అన్ని తెలిసినాయా నీకు? అసలు చాలా గ్రేట్ దియా, నువ్వు ఇంత చిన్న ఏజ్లో చేయబట్టుకున్నారనుకో ఇట్లా. మనమ్మ థమ్ ఫింగర్ ఉందా, థమ్ ఫింగర్ ఇట్లా గట్టిగా తీస్తే అప్పుడు వస్తుంది. ఏమొస్తుంది? చెయ్యి ఇట్లా అని చూడు, ఇట్లా అంటే గట్టిగా అంటే నొప్పిలేసిద్ది కదా ఇక్కడ, అందుకని చిక్కు నేర్చుకో అక్క. తెలియదు దియా, నాకు సరిగ్గా చదువుకోలే నేను, నువ్వు చెప్తే నేను అన్ని తెలుసుకుంటున్నా. ఇట్లా గట్టి పట్టుకున్నామని వాళ్ళు పట్టుకున్నాను అనుకో, ఇట్లా తీసేయాలి చేయని. అప్పుడు ముక్కు మీద అక్కడ గుద్దాలి చేయితో. మన ముక్కు మీదనా? కాదు, దొంగ ముక్కు మీద కొట్టాలా? ఓకే, ఇక్కడ కూడా కొట్టాలా, ఫోర్ హెడ్ మీద కొట్టాలా దొంగని. పోలీసు వాళ్ళకి ఫోన్ చేయడం వద్దా? మనమే కొట్టుకుంటూ కూర్చుందామా దొంగలని? పోలీసు వాళ్ళకి వద్దా? కాదు అక్క, ఇంకొక చిక్కుంది నాకు. ఏం చిక్కుందంటే చేయి పట్టుకొని రుద్ది. అన్నిటికీ రుద్దుడేనా? ఇట్లా నీతి ఇవ్వాలి, రుద్దడం కాదక్క. ఇప్పుడు వద్దులే, తిప్పాలి. మొత్తానికి దొంగలు వచ్చినా దయ్యాలు వచ్చినా మనం ఏది ఉంటుంది వేసి రుద్దాలి కదా. దొంగనైతే తిప్పాలి. దొంగనే మొత్తం ఇట్లా పెట్టి తిప్పి అవతల పడేయాలా? పడేద్దు, డోర్ దగ్గర పెట్టి గట్టిగా వేసేయాలి. డోర్కు మధ్యలో పెట్టి ఇట్లా గట్టిగా కాదు, హెడ్ బయటికి వెళ్ళిపోవాలా, కథం అట్లా గుద్దాల డోర్. లేకపోతే మళ్ళీ ఆ హెడ్ తీసుకొని ముక్కు మీద ఒక్కడ కొద్ది పడేయాలి కథం. ఆ బాడీని తీసుకొని డస్ట్బిన్ లో పడేయాలి. డస్ట్బిన్ లో పడతాడా దొంగ? సరే పట్టిపిద్దాంలే, ఏమున్నది కదా. ఇప్పుడు మనం ఎటన్నా వెళ్తూ ఉంటే, ఇప్పుడు సరే నువ్వు నడుచుకుంటూ పోతున్నావు, ఎవ్వరు లేరు అక్కడ, సడన్గా ఎవరో ముసలి వాళ్ళు ఎవరో వాళ్ళకి అనుకోకుండా కింద పడిపోయిండ్రు, వాళ్ళకి ఎట్లా హెల్ప్ చేస్తావు నువ్వు? నేను ఎవరిని లేపుతావు? కింద పడిపోయిన వాళ్ళనా? లేస్తారా నీకు? ఎత్తుకుంటావా? ఎట్లా ఎత్తుకుంటావా? అట్లా కాదు, ఫస్ట్ వాళ్ళకి వాటర్ ఇవ్వాలి మనం. లేపి లేవలేదనుకో, కొన్ని ఐస్ పైన వాటర్ చల్లాలి. వాటర్ చల్లిన తర్వాత కాసేపు అయినాక 1-2 minutes అయినాక వాటర్ తాగించాలి. దాని తర్వాత హాస్పిటల్కి. అంబులెన్స్ నెంబర్ ఎంత? 100 అయితే అంబులెన్స్ రాదు, పోలీస్ జీప్ వస్తుంది. 108. సరే 100 పోలీస్. ఓకే, ఇంకా నెక్స్ట్ ఫైర్ స్టేషన్ నెంబరు తెలీదా? సరే ఇవి నేర్చుకో ఇవి, సరేనా? ఎందుకంటే నువ్వు బయటకు వెళ్ళినప్పుడు నువ్వు అన్ని ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటావు కదా, ప్రోగ్రామ్స్ చేస్తావు, స్కూల్కి వెళ్తావు, షూటింగ్స్కి వెళ్తావు, ఇట్లాంటి టైంలో నీకు ఏదన్నా ఎదురు కావచ్చు. అప్పుడు ఈ నెంబర్స్ నీ దగ్గర ఉంటే వాళ్ళకి కాల్ చేయొచ్చు కదా, బాగుంటుంది కదా.